అండి అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఆహారం ఏంటంటే చిరుధాన్యాల ఆహారము, అంటే కొర్రల ఆహారం అన్నమాట. మా అక్క ఏం చేశారంటే ఆమెకి శరీరం అంతా నొప్పులతో బాధపడుతూ ఉంటే ఇంకా ఎక్కడో యూట్యూబ్లో ఖాదర్ వలీ బాషా గారు స్పీచ్ విన్నారంట. ఆమెకు వచ్చేసి 60 సంవత్సరాలు, ఆమెకు చదువు లేదు, అయినా కూడా చిరుధాన్యాలు తీసుకొచ్చుకోవాలని మన షాప్కి వెళ్ళి మొత్తం దాదాపు 6-7 రకాలు తీసుకొచ్చుకున్నారు. అంటే జొన్నలు, రాగులు, సజ్జలు కాకుండా కేవలము మనం తినే ఈ కొర్రలు కావచ్చు, సామలు కావచ్చు, ఇలాంటివి తీసుకొచ్చుకున్నారన్నమాట. తీసుకొచ్చి ఇక 15 డేస్ నుంచి తింటున్నారంట. చాలా రిలీఫ్గా ఉంది. ఇంకోటి వచ్చేసి టీలు, కాఫీలు మానేశారు, పెరుగు తినట్లేదు, గుడ్డు తినట్లేదు, చేప తినట్లేదు, చికెను మానేశారు. కాబట్టి తనకి కొంచెం రిలీఫ్గా ఉందని చెప్పారన్నమాట. నేనే ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటించేదాన్ని. అయితే నాకంటే ఎక్కువగా మా అక్క, అంటే మార్పు ఎప్పుడు ఎవరిలో ఎలా వస్తుందో తెలియదు. వాస్తవంగా మా అక్క అయితే ప్రతిరోజు ఒక గుడ్డు తినేవారు, కొంచెం పాలు తాగేవాళ్ళు, రోజు బాదం పప్పు తినేవాళ్ళు. అలా కొంచెం ఏంటంటే వారానికి ఒకసారి చికెన్ తినేవారు. అంటే అలా వృద్ధాప్యంలోకి వచ్చాం కాబట్టి శరీరంలో నొప్పులు అవన్నీ వస్తాయి, ఇబ్బంది అని చెప్పనని కొంచెం ఆరోగ్యం మంచాన్ని పడితే చూసేవారు ఎవరు లేరు కదా అని ఆరోగ్యం చేసేవారు, ఆరోగ్య సలహాలు పాటించేవారు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫుడ్ తినడం దగ్గర నుంచి పాలు మానేశారంట, చికెన్ మానేశారంట, చేపలు కూడా మానేశారు, తర్వాత గుడ్డు మానేశారు. కేవలం ఏం చేస్తున్నారంటే 6 రకాలు 7 రకాలు చిరుధాన్యాలు తీసుకొచ్చుకొని 2 రోజులు ఒక ఆహారం, 2 రోజులు ఒక ఆహారం. అంటే తీసుకొచ్చుకున్నాం కదని అన్నీ కలిపి ఒకేసారి వండుకోకూడదు. 2 రోజులకు ఒక ఆహారం, 2 రోజులకు ఒక రోజుకి ఒక ఆహారం, అట్లా ఒక 5 రకాలు తీసుకొచ్చుకున్నామంటే 10 రోజులు అన్నమాట. 2 రోజులు 2 రోజులు లెక్కన. ఇంకొకటి ఏంటంటే దీనికి ఈ ఫుడ్ తినే ముందుగా ఉదయాన్నే ఏం చేస్తున్నారంటే ఆకుల కషాయం, అంటే జామాకుల కషాయము, మనకి ఏ ఆకులు కనిపిస్తే ఆకులు, అంటే మర్రి ఆకులు కానీ, తర్వాత వచ్చేసి మామిడి ఆకులు కానీ, తులసి ఆకులు కానీ, ఇలా అలా కూరగాయల ఆకులు కానీ, అలా ఉదయాన్నే ఒక చిన్న టీ గ్లాస్కి అవి ఉడికించుకొని ఆ వాటరు లిక్విడ్ తాగుతారంట. తర్వాత వచ్చేసి ఈ ఫుడ్ తింటారంట. ఇంకా అంతేగాని ఇంకా నాకైతే నిన్నటి నుంచి నాకు బాగా లో బీపీ అయిపోయి డల్ అయిపోయేటప్పటికి ఇంకా రాత్రి కొంచెం ఫుడ్ పెట్టారు, ఇంకా అదే తిని పడుకున్నాను. అయితే ఈ ఫుడ్లోకి ఏంటంటే నాకు నంజుడికి నిమ్మపద్దు ఇచ్చారన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో కాబట్టి నువ్వేమి ఇంట్లో చేసుకోవద్దు, టిఫిన్లు, దోశలు, ఇడ్లీలు అన్నీ మానేసేయి, నేను నీకు 10 డేస్ ఫుడ్ పెడతాను, నీకు ఎలా ఉందో చెప్పండి. వాస్తవంగా అయితే నేను కూడా తీసుకొచ్చి వండుకోవాలి, కానీ నాకైతే కొంచెం ఓపిక తక్కువగా ఉంది. అందుని బట్టి ఓపిక చేసుకునేదాన్ని, కానీ మధ్యన బాగా లో బీపీ ఎక్కువ అయిపోతుంది, అందుని బట్టి చేయలేకపోతూ ఉన్నాను. అలాంటిది నిజంగా మనం చేసుకోలేనప్పుడు మనకు సహాయంగా ఎవరన్నా కొంచెం వండి పెడితే బాగుండన్న పరిస్థితుల్లో మా అక్క అయితే నాకంటే పెద్దదే కానీ చాలా హుషారుగా ఉంది. ఫోన్ చేసి మరీ ఫుడ్ తీసుకెళ్ళు అని చెప్పిందన్నమాట. సో కాబట్టి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది. సో కాబట్టి చాలామంది ఇప్పుడున్న పరుగుల ప్రపంచంలో పిజ్జాలు, బర్గర్లు, ఇంకా కూల్ డ్రింకులు, బిర్యానీలు, నూడిల్స్, ఎగ్ పప్పులు, ఇలా బేకరీ ఫుడ్ తింటున్న వాళ్ళంతా తిరిగి మరలా ఎక్కడికి రావాలి అంటే ఈ చిరుధాన్యాల ఫుడ్ దగ్గరికే రావాలి. సో కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, కాబట్టి మనం ఈ ఆహారాన్ని గౌరవించాలి. ఎందుకంటే దేవుడు కూడా మనం ఎక్కడ తగ్గాలో అక్కడే పెట్టాడు అన్నమాట దేవుడు. కాబట్టి నేనైతే మళ్ళీ ఈ ఫుడ్ తీసుకుంటున్నాను. మీకు ఎవరికైనా వృద్ధాప్యంలోకి వచ్చినా, లేదు చిన్నలకైనా పెద్దలకైనా, చిన్నప్పటి నుంచి మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకుంటారు. కాబట్టి చూడండి, చాలా వృద్ధుల్ని 90, 95, 80 సంవత్సరాలు ఉన్న వృద్ధులను చూడండి, వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు, కానీ వాళ్ళకి కండ పుష్టి ఉన్నది కానీ ఎముక పుష్టి బాగుంటుంది, నరాల పుష్టి బాగుంటుంది.
కారణం ఏంటంటే వీటికి ఈ ఫుడ్ తినడం వల్ల నరాల వీక్నెస్ కూడా తగ్గిద్దన్నమాట. కాబట్టి మనము చిన్ననాటి నుంచి మనం ఏ ఫుడ్ అలవాటు చేస్తే పిల్లలు ఆ ఫుడ్ అలవాటు చేసుకుంటారు. అది తినట్లేదండి అంటే పెట్టాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాకపోతే కొంచెం కష్టమేం కాదు, చాలా కష్టం. ఒక మంచి చేయాలంటే కష్టపడాలి, చెడు చేయాలంటే ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి నేనైతే ఈ ఫుడ్ తింటున్నాను ఇప్పుడు. నేను కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది కూడా మీకు చేసి చూపిస్తాను. పిల్లలకు కూడా రాబోయే తరానికి మంచి భవిష్యత్తు